దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. సెలవిమ్మని ఆయనతో అనెను. అనండి మాట. సెలవిమ్మని ఆయనతో నేను. దేనికి సెలవు? నీళ్ళ మీద నీళ్ల మీద నడవడానికి. స్తోత్రం చెప్పండి. దేనికి సెలవు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక అద్భుతం చూడాలి, నేను కూడా నీకులాగా నీళ్ళ మీద నడవాలి, నీ దగ్గరికి రావాలి. ప్రభువా, ఈ అద్భుతం చూడటానికి నాకు సెలవు ఇవ్వండి. ఇందులో నుండి ఒక చక్కటి మాట నేర్చుకోవాలి. అదేంటో తెలుసా? దేవుడు మనతో అద్భుత కార్యముల గుండా నడిపించగలిగిన దేవుడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ కార్యమైనా ప్రభువు మనతో చేయించగలిగిన వాడు. ఆమేన్. మనం ఏ అద్భుతమైన చూడగలిగిన ప్రజలము. ఆమేన్. అయితే ఒక మాట, ఆ అద్భుతం జరగాలి, ఆశ్చర్యకార్యం జరగాలి, నువ్వు ఊహించిన కార్యాలు జరగాలి, నువ్వు ఊహించిన అద్భుతం చూడాలి అనుకున్నప్పుడు నీ సొంత ప్రయత్నాలు చేయకూడదు. ప్రభువుని సెలవిమ్మని అడగాలి. స్తోత్రం కలుగును గాక. ప్రభువా, ఇది చేయడానికి నాకు సెలవివ్వండి, ఈ అద్భుతం చూడడానికి నాకు సెలవివ్వండి. అరే యేసు ప్రభువా, నువ్వే అన్నావు కదా, నేను వచ్చేతనని చెప్పి గబుక్కున ఆ దోనిలో నుండి కిందకి దిగి నడిచే ప్రయత్నం చేయలేదు. యేసయ్య సెలవు లేకుండా ఏ అద్భుతమో జరగదు. యేసయ్య సెలవు లేకుండా ఏ సముద్రం మీద మనము నడవలేం. యేసయ్య సెలవు లేకుండా ఏ తుఫాను ఆగదు. అందుచేత మనము కోరుకోవలసిన మాట ఏంటంటే సెలవిమ్ము అనండి మాట. ప్రభువా, నాకు ఉద్యోగం రావటం, సముద్రం మీద నడిచే ప్రయాణం లాంటిదే, నా పరిస్థితి అలాంటిదే, కానీ నువ్వు సెలవిస్తే నేను నడవగలుగుతాను నాయన. స్తోత్రం చెప్పండి. నువ్వు సెలవిస్తే నేను ఉద్యోగాన్ని పొందగలుగుతాను, నువ్వు సెలవిస్తే నాకు వివాహం జరుగుతుంది, నువ్వు సెలవిస్తే నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నువ్వు సెలవిస్తే నేను ఏ కార్యమైనా చూడగలను, నువ్వు సెలవిస్తే నేను ఎక్కడైనా నడవగలను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మూడో మాట, ఒకటి సెలవు అడిగాడు, రెండు నీళ్ల మీద నడవటానికి. నీళ్ల మీద నడవడానికి ఎందుకు? సముద్రం మీద విన్యాసాలు చేద్దాం, అందరికీ నేను కూడా నీళ్ల మీద నడిచేసానని చెప్పుకుందామనా? కాదండి, నీళ్ల మీద నడిచి ఎక్కడికి వెళ్ళడానికి? నీ యొద్దకు వచ్చుటకు. చెప్పండి ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన ఆశ ఏంటి? యేసయ్య దగ్గరికే వెళ్ళాలి. ఆయన గురి ఏమిటి? యేసయ్యే, యేసయ్యనే చూడాలి, యేసయ్యతోనే నేను సహవాసం చేయాలి, నా దృష్టి ఆయన వైపే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి ఆశలు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రభువా, నా గురి నీవే అనండి. నా గురి నీవే, నేను నీ దగ్గరికే రావాలి, నేను నీతోనే ఉండాలి, నేను నీతోనే సహవాసం చెయ్యాలి, నేను ఎక్కడున్నా నీ వైపే చూడాలి. ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు పేతురు? దేవుని వైపు. గట్టిగా చెప్పండి. యేసు వైపు. ఎవరి దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నాడు? యేసయ్యతో ఉండాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య మీద గురి పెట్టిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడంటే ఒక చక్కటి మాట ఉంది, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నువ్వు ఆయన దగ్గరికి వస్తానంటే రమ్మని పిలిచే దేవుడు ఆయన. ఏమండి, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తానని సెలవు తీసుకున్నావా, ఆయన వైపు చూచేవారు దేని మీదైనా నడవగలుగుతారు. స్తోత్రం చెప్పండి. ఆయన వైపు చూస్తూ నడిచేవారు ఎక్కడైనా ప్రయాణం చేయగలుగుతారు. ఆమేన్ చెప్పండి. పేతురు ఎక్కడ ప్రయాణం చేశాడు? సముద్రం మీద. చెప్పండి, ఎక్కడ ప్రయాణం చేశాడు? ఎక్కడ నడిచాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వైపు చూచేవారు, దేవుని మీద ఆధారపడేవారు, దేవుని దగ్గరికి నడవాలనుకున్నవారు ఎక్కడైనా ప్రయాణం చేయగలుగుతారు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవడు దేవుని వైపు చూడాలనుకున్న దానియేలు, దేవుని వైపే గురి పెట్టుకున్న దానియేలు, దేవుని వైపు చూస్తూ ప్రయాణం చేసిన దానియేలు ఎక్కడ నడిచాడు?
సింహాల మధ్యలో నడిచాడు. చెప్పండి ఈ మాట. సింహాల మధ్య. దేవుని మీద మనసు నిలుపుకున్న వారు సింహాల మధ్య అయినా నడవగలుగుతారు, సముద్రం మీద అయినా నడవగలుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వైపు చూచి దేవుని మీద ఆధారపడి దేవుడే సర్వస్వం అనుకున్న షద్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడ నడిచారు? అగ్నిలో నడవగలిగారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నిజంగా నీ దృష్టిని దేవుడి మీద పెడితే, దేవుని వైపే నీ దృష్టి సారించగలిగితే, ఆయనే సమస్తము, ఆయనే. నేను ఆయనతోనే నడవాలి, ఆయన వైపే చూడాలి, ఆయన సెలవు తీసుకోవాలి, ఆయనే నా సర్వస్వం అని అనుకుని ఎవరైతే నడుస్తారో వారు సింహాలైనా నడవగలుగుతారు, సముద్రమైనా నడవగలుగుతారు, అగ్నిలోనైనా నడవగలుగుతారు. స్తోత్రం చెప్పండి. మోషే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆనుకుని దేవుని వైపు చూచి దేవుడే సర్వస్వం అనుకుని ప్రయాణం చేస్తే ఏమండి, వారి కోసం సముద్రమే 2 పాయలు అయిపోయింది, ఆరిన నేల నడిచారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎంత క్లిష్టతరమైన పరిస్థితుల్లోనైనా మనము నడవగలుగుతాము. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో యేసు వైపు చూస్తూ నడిచే వారిని సముద్రం ఏమీ చేయలేదు, గాలులేమీ చేయలేవు, అలలేమీ చేయలేవు, అగ్ని ఏమీ చేయలేదు, సింహాలేమీ చేయలేవు, సముద్రం ఏమీ చేయలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పండి. ఈరోజు యేసు వైపు చూస్తూ నడుస్తూ నీ భారమంతా ఆయన మీద వేసి ఆయన సెలవు తీసుకుని వెళితే నీ రోగం నిన్నేమి చేయలేదు, నీ అప్పులు నిన్నేమి చేయలేవు, నీ శ్రమలు నిన్నేమి చేయలేవు. ఒక్కటే గుర్తుపెట్టుకో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అనండి. గట్టిగా, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. అదే నీ దృష్టి అయితే, అదే నీ చూపు అయితే, అదే నీ ఆలోచన అయితే, యేసు తప్ప వేరేదేమీ లేదు అన్నదే నీ యొక్క శ్వాస, ధ్యాస, ఆశ సమస్తం అయితే నిన్ను దేవుడు ఎక్కడైనా నడిపించగలడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలోనికి నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు భయపడను? యెహోవా నా కాపరి. నా దృష్టి ఆయన మీద ఉంది, నా ఆలోచన ఆయన మీద ఉంది, నా ధ్యాస ఆయన మీద ఉంది, నా తలంపులు ఆయన మీద ఉన్నాయి. నేను దేనికి భయపడను, దేనికి భయపడను. ఓ విశ్వాసి, దేవుని బిడ్డ, కంగారు పడొద్దు, కలవరపడొద్దు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడు, ఆయన నీ గురిగా పెట్టుకో. ప్రభువా, నీ దగ్గరికి వస్తాను ఆయన, ఇదిగో నాకు సెలవు ఇవ్వండి ప్రభువా, నీతోనే నడుస్తాను, నీ వైపే చూస్తాను, ఎటు చూడని ప్రభువా, నీ వైపే చూస్తాను అయ్యా అని. ఆ మాటలో విశ్వాసం కనపడుతుంది పేతురు జీవితంలో. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ 30 సెకండ్లు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం, 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 యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా దేవుని మాట చొప్పున నడిస్తే, ఆయన మీద గురి పెట్టుకుని నడిస్తే, శ్రమైన, శోధనైనా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏ పరిస్థితి అయినా మనం ఖచ్చితంగా ధైర్యముగా పరిస్థితులన్నిటిలో నడవగలుగుతాము. హల్లెలూయా. సరే, యేసయ్య సెలవు తీసుకున్నాడు, చక్కగా యేసు ప్రభు రమ్మన్నాడు, సముద్రం మీద అడుగు వేశాడు, చక్కగా నడిచాడు, కొంత దూరం బాగానే వెళ్ళాడు. అయితే 29వ వచనంలో గాని అనే ఓ మాట పడిందండి. గాని చదవండి ఆ మాట ఒకసారి. ఆయన రమ్మనగాని పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఆ తర్వాత మాట గాని అన్నారా, అక్కడే ఉంది హాని. ఇక విశ్వాసయాత్రలో అంతా బాగానే ఉంది, గాని అనే మాట రాకూడదు, ఇక గాని అనేది రాకూడదు. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు, ఎలాంటి వాడు అన్నట్టు. సూపర్ అండి, డోపర్ అండి, మంచి ఉద్యోగం అండి, అదండి ఇదండి 100 మాటలు చెప్పేసి గాని అని వెళ్ళిపోతాడు. ఆడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆడు గాని ఏంటి బాబు, గాని అన్నావు ఏంటి, ఆ గాని పక్కనే ఉంది చెప్పు, అది ఏంటో చెప్పు, దాని తర్వాతదే
కదా, గాని అన్నావా అయిపోయినట్టే. పేతురు జీవితంలో యేసు వైపు చూచాడు, యేసుతో మాట్లాడాడు, యేసే సెలవు తీసుకున్నాడు, సముద్రం మీద నడిచాడు, ప్రయాణం చేశాడు. కానీ ఏం జరిగింది? గాలిని చూచి భయపడి మునిగిపోసాగేను. చెప్పండి, దేనిని చూసి భయపడ్డాడు? గాలిని చూచి. సముద్రంలో అతను నడవటం మొదలెట్టాకే గాలి వచ్చిందా? ముందు నుండి గాలి ఉందా? కదా, ముందు నుండి గాలి ఉంది. ముందు నుండి గాలి వస్తుంది. సముద్రం మీద గాలులు రావటం, అలలు రావటం సముద్రం యొక్క నైజం. అవన్నీ వస్తుంది. ముందు ఎవరు నుంచున్నారు? గట్టిగా చెప్పండి. పిలిచింది ఎవరు? రమ్మన్నది ఎవరు? ఎవరు మాట తీసుకుని నడిచాడు? మరి ఎందుకు మునిగిపోయాడు? నేను ఈ ప్రశ్న సర్వసాధారణంగా అడుగుతూ ఉంటాను. ఎదర యేసు ఉండగా పేతురు ఎందుకు మునిగిపోయాడు అని అడుగుతాను. చెప్పండి, దానికి సమాధానం ఏంటి? అవిశ్వాసం అయితే అయిందిలేండి. ముందు ఎవరున్నారు? యేసే ఉండగా మునిగిపోతారా? మరి ఎందుకు మునిగిపోయాడు? అరే, గాలి ఏం చేస్తుందండి యేసై ముందుంటే? యేసై ముందున్నాడు కదా, ఎందుకు మునిగిపోయాడు? గాలి, అవిశ్వాసం, ఈ మాటలన్నీ ప్రక్కన పెడితే ఒకే ఒక్క మాట. అప్పుడు వరకు ఎవరిని చూశాడు? గట్టిగా చెప్పండి. గాలి వచ్చిందని ఇటు తిరిగాడు, వెనక్కి తిరిగాడు. ఇప్పుడు ఎవరిని చూడటం మానేశాడు? అదే అతను చేసిన తప్పు. మన దృష్టి ఎప్పుడైతే యేసు దగ్గర నుండి ప్రక్కకు వెళుతుందో ఉపద్రవం మొదలైనట్టే, మునిగిపోవటం మొదలైనట్టే, మన జీవితం పతనం ప్రారంభమైనట్టే. అందుకే దేవుని బిడ్డలారా మాట చెప్తున్నాను, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపే చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. గాలి వచ్చిందని గాలి వైపు చూడటమే పేతురు చేసిన తప్పు. గాలి వైపు చూడటం అంటే దాని అర్థం ఏంటంటే తన దృష్టి యేసు దగ్గర నుండి ప్రక్కకు మళ్ళించడమే అతను చేసిన తప్పు. యేసు మీద దృష్టి పెట్టినప్పుడు సముద్రం మీద నడవగలిగాడు. యేసు మీద దృష్టి ప్రక్కకు తప్పించినప్పుడు సముద్రంలో మునిగిపోవటం ప్రారంభించాడు. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. అందుకనే ఒక్కసారి యేసయ్యతో ప్రయాణం ప్రారంభించాక ఎన్ని గాలులైనా, శబ్దాలైనా, అలలైనా, ఊర్లైనా, జబ్బులైనా, వ్యాధులైనా, కష్టాలైనా, అప్పులైనా, ఇరుకులైనా, శత్రువులైనా, మరణమైనా సరే యేసు దగ్గర నుండి ప్రక్కకు చూడకూడదు. మనకు రోగం వచ్చిందని యేసు వైపు చూడటం మానేసి రోగం వైపు, చెప్పండి గట్టిగా, అదే దృష్టి మళ్లించడం అంటే. ఏమైపోతానో అనే ఆలోచన కలిగిందంటే మునిగిపోవడం మొదలైనట్టే. నువ్వు దృష్టి మళ్ళితేనే నీకు పిరిగితనం వచ్చేద్ది. నీకు దృష్టి మళ్ళితేనే నీ జీవితంలో ఆందోళన ప్రారంభమైపోద్ది. యేసు దగ్గర నుండి నీ దృష్టి మళ్ళితేనే అక్కడ నుండి పతనం ప్రారంభమైపోద్ది. గుర్తుపెట్టుకో సోదరి, ఏ పరిస్థితి అయినా యేసు అనే మాట నుండి నీ ఆలోచన ప్రక్కకు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళావా పతనమే. సృష్టి ఆరంభము నుండి కూడా పతనం ఎక్కడ మొదలైందంటే దృష్టి మళ్ళిన దగ్గరే. దేవుని వైపు నుండి అవ్వమ్మ దృష్టి దేని వైపు తిరిగింది? పండు వైపు తిరిగింది. పతనం ప్రారంభమైంది. అక్కడ పండు వైపు తిరగటం అనేది దాన్ని హైలైట్ చేసుకోకుండా చాలామంది ఈ సందర్భంలో వాళ్ళకు ఒక భయంకరమైన ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు పండు ఎందుకు ఎట్టాలండి? భలే క్వశ్చన్ అడుగుతారండి కొంతమంది. అసలు దేవుడు ఆ పండు ఎందుకు ఎట్టాలండి? పండు ఎందుకు పెట్టాలి? పండు పెడితే తినేస్తారని దేవుడికి బాగా తెలుసుగా. తెలుసుండి కూడా పండు ఎందుకు పెట్టాలి? తీసేయచ్చు కదా. అక్కడ పండు ప్రశ్న కాదు. ఇక్కడ ఇది పెట్టాను, ఇక్కడ నేనున్నాను, నా వైపు దృష్టి పెడతారా? చెప్పండి. ఆ ఫలం వైపు, పండు వైపు దృష్టి పెడతారా? వీళ్ళ దృష్టి నా మీద ఉంటుందా, దీని మీద ఉంటుందా? అది దేవుని పరిశోధన. మొదటి నుండి కూడా దేవుని పరిశోధన అదే. ఒక విశ్వాసి దేవునితో సంబంధం ప్రారంభించిన తర్వాత ఇక దేని వైపు చూడకూడదు, దేవుని వైపే దృష్టి పెట్టాలి, దేవుని వైపే చూడాలి, దేవుని వైపు ఆలోచన పెట్టాలి, దేవుని వైపే తన నడవడిక పెట్టుకోవాలి. దేవుని వైపు నుండి దృష్టి సారించడానికి వీలు లేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ప్రక్కకి గంటకూడదు. అవ్వమ్మ గారు అక్కడే పక్కకు తీసుకెళ్ళింది. ఇక పక్క వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుడున్న స్థలం నుండి పక్కగా తోలివేయబడింది. ఇలా చాలామంది ఉదాహరణలు మనకు కనబడతారు. లోతు భార్య, లోతు కుటుంబానికి దేవుడు చెప్పాడు,
ఇక అసలు ఏమి చూడొద్దు, నేను చూపించే ప్రాంతానికి పరిగెత్తండి, ఇక ముందుకెళ్ళిపోండి, అగ్ని గంధకాలు కురుస్తున్నాయి, భయంకరమైన ఉగ్రత రాబోతుంది, వెళ్ళిపోండి అని చెబితే అందరూ ముందుకు నడుస్తుంటే లోతు భార్య గారు దృష్టి వెనక్కి వెళ్ళిందట. వెనక్కి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది నిజమేనా? అగ్ని గంధకాలు వస్తున్నాయా? అసలు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎక్కడున్నారు వీళ్ళంతా? వెనక చూసిందట. దృష్టి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిందో ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె జీవితం అంతా అంతమైపోయింది అక్కడతో. అందుకనే ఒక్కసారి దేవుని వైపు చూస్తూ నడక ప్రారంభించిన తర్వాత ఇక ఏది మనల్ని ఆకర్షించేది భూమి మీద ఉండకూడదు. ఇక ఏ అంశం చేత మనం ఆకర్షించబడకూడదు, ఏ కార్యము చేత మనం ఆకర్షించబడకూడదు. యోనాని దేవుడు ఒక ప్రాంతం వెళ్ళు, ఒక వాడు ఎక్కమంటే ఆయన దృష్టి సుఖం వైపు, సంతోషం వైపు మరలింది. ఆయన దృష్టి దేవుని దగ్గర నుండి వేరే వాడ వైపు ప్రయాణం చేసింది. ఆ వాడంతా కూడా భయంకరమైన అలల చేత కొట్టబడి నాశనం ఎదురైంది. దేవుని దగ్గర నుండి నీ దృష్టి మళ్ళీ దేని మీద అయినా ఏకాగ్రత చూపించావా, అలలు తప్పవు, శోధనలు తప్పవు, కష్టాలు తప్పవు, మునిగిపోవడం తప్పదు, ప్రమాదాలు తప్పవు. అందుకనే యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత పౌలులాగా ఉండాలి. చెప్పండి ఎలాగా? కొంచెం గట్టిగా చెప్పండి. అనేక శ్రమలు, అనేక కష్టాలు, తిండి లేని దినాలు, ఉపవాసపు దినాలు, దొంగల చేత కొట్టబడి, వాడ ప్రమాదాల్లో ఇరుక్కొని భయంకరమైన ప్రయాసం చేస్తున్నా, ఎంత ప్రయాసపడుతున్నా పౌలు మాట ఒకటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నా దృష్టి కొంచెము కూడా యేసు దగ్గర నుండి ప్రక్కకు త్రిప్పను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కొందరు మునిగిపోతున్నారు, అది ఇదే కారణమేమో. కొందరు మునిగిపోవటానికి ఇదే కారణమేమో. యేసు దగ్గర నుండి దృష్టి ప్రక్కకు వెళ్తుందేమో, యేసు దగ్గర నుండి ప్రక్కకు వెళుతుందేమో అని ఎస్సాపేర సంఘమంతా సంతోషిస్తుంటే వారిద్దరు మరణానికి పాలయ్యారు. కారణం ఏంటో తెలుసా? యేసు వైపు నుండి ధనం వైపు దృష్టిని సాధించారు, డబ్బు వైపు దృష్టిని పెట్టారు వాళ్ళిద్దరూ. వాళ్ళ దృష్టి ఎప్పుడైతే దీని మీదకు మారిందో అందరూ జీవముతో నింపబడి పరిశుద్ధాత్మతో సంతోషంగా ఉంటే వీరు మాత్రం ప్రాణాలు విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. యేసు వైపు నుండి నీ దృష్టిని మళ్లించగలిగేది భూమి మీద ఏది ఉండకుండునుగాక. యేసే నా గురి అనండి. కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి, ఇంకా గట్టిగానండి, ఇంకా బిగ్గరగానండి. మన గురి యేసే అయితే మనము గమ్యానికి చేర్చబడతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే పేతురు కూడా దేవుని మీద నుండి తన దృష్టిని మలిచి గాలి వైపు చూడడం వల్లనే పేతురు కూడా మునిగిపోయాడు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఈ మాటను మరొకసారి మనకు తెలియచేస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఒకవేళ అలా మునిగిపోయిన వారు, ఇంకా ఎవరైనా అలల చేత కొట్టబడుతున్నవారు, గాలి వైపు చూచి, లోకం వైపు చూచి, శ్రమల వైపు చూచి కృంగిపోతున్నవారు, నలిగిపోతున్నవారు ఎవరైనా ఉంటే ఈ ఉదయకాలం ప్రభువు మీకు అందిస్తున్న ఒక గొప్ప శుభవార్త వినండి. ప్రభు మిమ్మల్ని పైకి లేపడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సరే, ఇప్పుడు పేతురు చేసిన పని ఏంటి? గాలి వైపు చూశాడు. నేను అంటాను ఒక మాట, తలపైకి ఎత్తండి. లోకంలో ఉన్నాం కదా, సముద్రం మీద ప్రయాణం కదా, గాలులు వస్తాయి కదా, ఊర్లు వస్తాయి కదా, మనుషులం కదా, కొన్నిసార్లు బలహీనతల చేత వాటిని చూచి పడిపోతాం, జారిపోతాం, కృంగిపోతాం. అయితే దేవుడు ఎప్పటికీ నమ్మదగినవాడు. స్తోత్రం కలుగునుగాక. తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు. ఇప్పుడు మూడవ ఘట్టంలో పేతురు చేసిన పని ఏంటంటే వెంటనే చేయి పైకెత్తి ప్రభువా నన్ను రక్షించు అనండి. అన్నమాట, ప్రభువా నన్ను రక్షించు. 30వ వచనం చదవండి. ప్రభువా నన్ను రక్షించు అనండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. అంటే తిరిగి ఎవరి దగ్గరకు వచ్చాడు పేతురు? పడిపోతున్న పేతురు తిరిగి ఎవరి వైపు చూశాడు?
గాలిని చూచి మునిగిపోతున్న పేతురు తిరిగి తన దృష్టిని ఎవరి మీద పెట్టాడు? అంతే. ఈరోజు మునిగిపోతున్నామని తెలిసి, కష్టాల్లో పడ్డామని తెలిసి, ఇరుకుల్లో పడ్డామని తెలిసి పూర్తిగా మునిగిపోకు. యేసు వైపు తిరిగితే నీ చేతులు పట్టుకుని ఆయన పైకి లేపగలిగిన గొప్ప దేవుడైనా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వేరే ఆప్షన్ ఏముందండి అని అనుకోవచ్చు మీరు. పేతురు చేయి పైకి ఎత్తకపోతే, కేకలు వేయకపోతే మునిగి చచ్చిపోతాడు కదా, అది తప్ప వేరే ఆప్షను లేదు కదా అని అనుకోవద్దు. వేరే ఆప్షన్ ఇంకోటి ఉందో పేతురికి. అదేంటో తెలుసా? పేతురు చాలా టాలెంటెడ్. పేతురు గజ ఈతగాడు. చెప్పండి. పేతురు మామూలు ఈతగాడు కాదు. ఒకసారి ఇదే ధోనిలో దిగంబరగా ఉన్నాను తెలుసుకొని యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సముద్రంలో దూకేసి ఒడ్డు వరకు ఈత కొట్టుకుంటూ వచ్చేసాడు. అంటే ఈత బాగా కొట్టగలిగిన వాడు, ఈతలో నేర్పరి పేతురు. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఈ గాలిని చూచి భయపడి మునిగిపోతున్నప్పుడు వెంటనే పేతురుకు రావాల్సిన ఆలోచన ఏంటి? చెప్పండి గట్టిగా. ఈత కొడితే ఏమయ్యేదో తెలుసా? తన సొంత ప్రయత్నం అయ్యేది. చెప్పండి. ఈత కొడితే ఏమయ్యేది? కొంచెం గట్టిగా చెప్పండి. ఈత కొట్టగలడా లేదా? కొట్టగలడు, ప్రయత్నం చేయగలడు, ఈదగలడు, ఎంతో కొంత ఈదగలడు. అలా ఈదితే ఏమయ్యేది? చెప్పండి. సొంత ప్రయత్నం అనండి మాట. తన మీద తన ఆధారపడటం. చెప్పండి మాట. కొంచెం గట్టిగా చెప్పండి. కానీ తన మీద తను ఆధారపడాలనుకోలేదు పేతురు. మునిగిపోతున్నప్పుడు అరే ఇప్పటికే యేసు వైపు చూస్తూ గాలిని చూడటం నేను చేసిన పెద్ద తప్పు. యేసు మీద నా దృష్టి పెట్టి మరలా గాలి వైపు తిరగడం నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పటికైనా సరే నా తప్పు తెలుసుకొని నేను ఎందుకు మునిగిపోతున్నానో నాకు అర్థమైపోయింది కనుక ఇక నా సొంత ప్రయత్నం చేయకుండా, ఈత వచ్చని, ఉద్యోగం ఉందని, అదని ఇదని నా సొంత ఆలోచనలతో వెళ్లకుండా తిరిగి ఎక్కడైతే నా దృష్టిని ప్రక్కకు మళ్ళించానో ఆ యేసు వైపే నా దృష్టి పెట్టడం నేను చేయగలిగితే నేను బాగుపడతానని గ్రహించాడు. ఆ నీటిలో ఉండి మరలా యేసు మీద ఆధారపడ్డాడు. యేసు వైపు దృష్టి సారించాడు. యేసు అతని చేతిని అందించి పట్టుకుని పైకి లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇంకా బిగ్గరగా చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి. కనుక ఈరోజు ఎవరైనా పడిపోతే మీరు కంగారు పడిపోకండి. అయ్యా ఇదివరకు ఆత్మీయంగా బాగానే ఉండేవాడినండి, కానీ ఈ మధ్యలో నా దృష్టి లోకం వైపు వెళ్ళింది, ఉద్యోగం వైపు వెళ్ళింది, వ్యాపారం వైపు వెళ్ళింది. ఒకప్పుడు బాగానే ఉండేవానండి, సిగరెట్ మానేసాను, మళ్ళీ సిగరెట్ మీదకి వెళ్ళాను, తాగుడు మీదకి వెళ్ళాను, వ్యభిచారం మీదకి వెళ్ళాను, పాపం మీదకి వెళ్ళాను, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాను. ఈ రోజున మళ్ళీ యేసును చూడలేకపోతున్నాను. నా దృష్టి ప్రక్కకి వెళ్ళిపోయింది. కలవరపడద్దు, కంగారు పడద్దు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనొచ్చు. లోబడనల్లని ప్రజల వైపు దినమంతా చేతులు చాపి కనిపెడుతున్నాడు ఆయన. నువ్వు వస్తే ప్రభు నేను వచ్చేస్తున్నాను, ఆయన నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, నీవే శరణ్యం. నాకు అర్థమైపోయింది, నిన్ను చూస్తే ఏ గాలి ఏమీ చేయలేదు, నేను సముద్రం మీద కాదు ఎక్కడైనా నడవగలుగుతాను. కానీ నిన్ను చూడటం మానేసి గాలిని వైపు చూచి నా స్థితిని నేను పోగొట్టుకున్నాను. సముద్రం మీద నడిచి నేను మునిగిపోవటం ప్రారంభించాను. ఇంత వైభోగాన్ని అనుభవించాను నేను. నా జీవితం పతనమైపోతుంది. అందుచేత ఎటువైపు చూడను ప్రభువా, నీ వైపే చూడాలనుకుంటున్నానని యేసు వైపు నీ దృష్టిని సాధించగలిగితే, ఒక్కసారి యూటర్న్ తీసుకోగలిగితే, ఎక్కడ పడిపోయావో ఆ పరిస్థితి నుండి మళ్ళీ యేసు దగ్గరకు రాగలిగితే, యేసు వైపు నీ మనసు పెట్టగలిగితే, మరలా ఆయన చేతులు పట్టుకుని నిన్ను పైకి లేపటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. దావీదు దేవునితో నడిచాడు, దేవునితో తిరిగాడు, దేవుని వైపు చూచాడు. నీకే సాధ్యం యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు. ఈ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా. నీకే సాధ్యము.
యేసయ్యా నీకే సాధ్యము. చప్పట్లు కొడితే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వందనాలు తండ్రి. ఏదో ఒక పరిస్థితిలో నా దృష్టిని యేసు నుండి ప్రక్కకు మళ్లించిన పరిస్థితులు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. కష్టాల వైపు, శ్రమల వైపు, లోకం వైపు, పరిస్థితుల వైపు ఇక నేను చూడదలుచుకోలేదు. నా దృష్టిని యేసు వైపు మాత్రమే పెట్టి యేసుతోనే కలిసి జీవించాలి. యేసు కొరకు మాత్రమే బ్రతకాలి. యేసు కొరకు సాక్షిగా ఉండాలి. ఇది నా ఆశ. నా కొరకు ప్రార్థించనన్న వారు మీ కుడి చేయి పైకెత్తండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమైన తండ్రి, నీకు వందనాలు. బిడ్డలు ఏ పరిస్థితుల్లో నలగగొట్టబడుతున్నారో, ఏ పరిస్థితుల్లో తుఫానుల మధ్య ఇరుక్కున్నారో, ఏ పరిస్థితుల మధ్య వేదన, దుఃఖము, కలవరం వారిని ఆవరించిందో, బిడ్డలను బలపరచండి. నీ కృపతో నడిపించండి. నీ కొరకు నిలవబెట్టుకునండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోవునుగాక. నీ ఆత్మతో బలపరచండి. మా జీవిత కాలం నీ వైపు మాత్రమే చూచే ఆధ్యాత్మిక జీవితాలు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మా దృష్టికి ఎటువైపు ఉండకూడదు నాయనా, ఎటువైపు ఉండకూడదు తండ్రి. నీ వైపు మాత్రమే మా దృష్టి ఉండాలి ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించండి. నీ కృపతో బలపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకునమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఎంతమంది నిరాశ, నిస్పృహ, వేదన, కలవరము, దుఃఖముతో వచ్చారో అందరినీ సంతోషంగా తిరిగి పంపించండి నాయనా. వారి ధోనిలో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రయాణములో మీరు ఉండాలి నాయనా. మీరు ఉండాలి తండ్రి. మీరు ఉంటేనే మాకు ఆశీర్వాదం. మీరు ఉంటేనే మాకు సంతోషం. అందరి జీవితాలపై నీ హస్తం ఉంచి బలపరిచి మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 8008777444.